హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సెట్ దోశ చేసి చూపిస్తున్నాను. కొలతలతో చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటుంది. చూసారు కదా, టిష్యూ పేపర్ లాగా ఉంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు అటుకులు, 1 కప్పు పెరుగు 3 సమపాలలో వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ నానతాయండి పెరుగులో. నానిన తర్వాత ఇప్పుడు ఇలా గట్టిగా అయిపోతుంది, వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే ఎంత బాగా స్మూత్గా ఉంటే అంత బాగా వస్తాయండి. ఇలా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడిగా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం దోశల పెనం మీద వేసుకోవచ్చు. మనం అప్పం వేసుకుంటాం చూడండి, దాంట్లో కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చినట్టు వేసుకోండి. ఎలా వేసుకున్నా కూడా బాగా సాఫ్ట్గా వస్తాయండి. నేను అప్పం వేసుకునే దాంట్లో వేస్తున్నాను. ఇలాగా వేసుకుని రౌండ్గా తిప్పుకోవాలండి. తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కాల్చాలండి. దోశని వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. మూత పెట్టేసే ఒక 2 నిమిషాలు వదిలేండి. రెడీ అయిపోతుందండి సెట్ దోశ. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరే అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.